అదన్నీ ఒట్టి మాటలండి. మావిగన్న అంటే అదొక పిచ్చోడు చేతిలో రాయి లాంటిది ఆయన చెప్పేది. అమరావతిలో బోళ్ళని కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. మావిగన్న అనేది అర్థం పర్థం లేదు. అంతకుముందు 3 రాజధానులని సరిపెట్టేశారు. అంతే తప్పితే ఏమి జనాలు నమ్మే పరిస్థితి ఏమీ లేదు. పదే పదే ఇట్లా మార్చుకుంటా పోతా ఉంటే అసలు ఇది రాజధాని ఒక క్యాపిటల్ అనుకుంటున్నాడా లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు? అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం 5 సంవత్సరాలు ఒక రోడ్లు కానీ ఏమీ బాగుపడలేదు. ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తుంటే మళ్ళీ ఏదో విధంగా ఇచ్చేసి చేయాలని చేయటం తప్పితే అదంతా జరిగేది కాదు, ఏమీ కాదు. మళ్ళీ ఇన్ని రకాల మాటలు మార్చే వ్యక్తిని ఇంకోసారి నమ్ముతారా సార్ జగన్మోహన్ రెడ్డి? నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నమ్మరు. జనాలు మాత్రం నమ్మరు. వాళ్ళు అపోహ పడుతున్నారు. మేము వచ్చేస్తాం 2029 అని. వాళ్ళకి లేదు. ఇదివరకు కూడా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని చూసి చేశారు తప్పితే ఈ జగన్ గురించి వేయలే. రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు. వీడికి మళ్ళీ ఈ పిచ్చి పనులు ఈ 3 రాజధానులు చేయలే. ఆయన గురించే ఈయన బండి ఈసారి నమ్మే పరిస్థితి లేదు. నిన్న అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సరే, గతంలో అయితే అంబటి రాంబాబు, పేర్ని నాని మంత్రులుగా ఉన్నారు. 5 ఏళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, వెళ్ళి రైతులతో మాట్లాడచ్చు, వాళ్ళ కష్టాలు తెలుసుకోవచ్చు. అదేం చేయలే. ఇప్పుడు ఏదో కొంతమంది పిలిచారు, మేము DRDA పరిరక్షణ సమితి అని పెట్టుకున్నాం, వెళ్తే మమ్మల్ని చంపైపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ నిన్న వాళ్ళు అసలు వెళ్ళింది అసలు మాయగాళ్ళు. వాళ్ళు ముగ్గురు మాయే. ముగ్గురు ఏముంది జగన్తో సహా లేళ్ళ అప్పిరెడ్డి కానీ అప్పిరెడ్డి వీళ్ళందరూ మాయ. అసలు ఏమి లేదు వాళ్ళది. అసలు ఎందుకు అంటే గలాట చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఇదేంటి? రౌడీ మోగలు వేసుకెళ్ళటం, ఏదో గలాట్ చేయటం, ఇది చేయటం, ఇంతేగాని అసలు రారే వాళ్ళు. అసలు జగన్ అసలు నమ్మరు. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను అంటున్నాడు. ఏంది ఆయన తెలిసేది తేల్చడం లేదు, ఏం లేదు. ఆయన ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం బాగుంది. నెంబర్ 1గా ఉంది. ఏ విషయాలు అంటారు? ఏ విషయాలు? పెన్షన్ కానీ, రైతులకు కానీ అన్ని పోలవరం కానీ, అమరావతి కానీ అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1గా ఉంది. అది ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ లేకపోతే అసలు మాట్లాడే పని లేదు వాళ్ళది. వాళ్ళంతా దొంగలు. అసలు తెలుస్తుందా సార్? అంటే ఈ రోజు గ్రామాల్లో కూడా, గ్రామ స్థాయిలో కూడా కాలువలు, పూడికతీత పనులు, లేకపోతే రోడ్లు, ఇవన్నీ కూడా కొంత మార్పు అనేది తెలుస్తుందా? నెంబర్ 1 చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. డ్రైనేజీలు కానీ, గీనేజీలు కానీ, ఏ నియోజకవర్గానికైనా సరే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు. అంతేగాని జగన్ చివరిగా కుల రాజకీయాలు కూడా తీసుకొచ్చి ఈ రోజున కమ్మ కాపు, గతంలో ఎవడో అనుకునే వాళ్ళం కదా ఏ కులం ఏంటి అనేది ప్రస్తావన వచ్చేది కాదు. ఈ రోజు రాజకీయాల్లో లాగడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. అది కుల రాజకీయాల్లో ఎవరి నుంచి ఉంటే వాడు కులం పేరుతో గెలుస్తారా? గెలవరు. అన్ని కులాలు కావాలా. అన్ని కులాలు అయితేనే గెలుస్తారు. అంతేగాని నంబర్ అబ్బాయి ఇళ్ళు అసలు వీళ్ళు అంతా మాయగాళ్ళు, దొంగలు వీళ్ళు. సార్, అంటే ఇక్కడ ఏమైందంటే మొన్న వెళ్ళిన పేర్ని నాని గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ, మీకు గతంలో అంబటి రాంబాబు గారు మనకు ప్రపంచాన్ని మించిన ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మిస్తా అంటున్నాడు, అవసరమా మనకు అని అన్న వ్యక్తి ఆయన. పేర్ని నాని గారు కూడా గతంలో అమరావతి మీద అనేక రకాల కామెంట్లు చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అవును అనుకూలమే, మేము కూడా అనుకూలమే, ఇక్కడ డెవలప్మెంట్కి మేము సహకరిస్తామని చెప్పిరండి అంటున్నారు. 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, కొంత మార్పు అనేది ఏమైనా కనిపిస్తుందా? ఎలా ఉంది పరిపాలన? మార్పు చాలా కనబడుతుందండి. మంచి రోడ్లు వేస్తున్నారు, కావాల్సినవి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళకి ప్రజలకి బాగా అండగా ఉంటున్నారని అనుకుంటున్నాం కాదు, అది అవుతుంది, జరుగుతుంది. పరిపాలన అయితే బాగుంది. ఈరోజు సంక్షేమ పథకాల విషయంలో పెద్దలకి వృద్ధాప్య పెన్షన్లు 1వ తారీఖు వస్తే టంచన్గా వాళ్ళకి ఇవ్వడం, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు మీరు గమనిస్తే యూనిఫాములు, పుస్తకాలు ప్రతిదీ కూడా అంటే పారదర్శకంగా కనిపిస్తుంది సార్. అంతా పర్ఫెక్ట్గా కనబడుతుంది సార్. వాళ్ళు అన్నది చేసి చూపిస్తున్నారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. అది ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, వాళ్ళకి నచ్చి చేస్తుంది. ప్రజలకు ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు, బాగా చేస్తున్నారు. మరి ఏమీ లేదు, అంతా వెన్నుపోటు పొడిచారు, 2 ఏళ్ళు నమ్మించి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు. అంటే టీవీలో కనబడాలంటే మరి ఏదో చెప్తేనే కదా కనబడేది. అది మీరు ఎందుకు కవర్ చేస్తారు? అది అంతేగా. మొత్తం మీద చూస్తే, మొత్తం మీద ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకోవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎక్కడికక్కడ అడ్డుపడాలనో లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలనో, నిన్నగాక మొన్న కూడా అమరావతి రైతులని మేమేదో వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మేము వెళ్తున్నాం, వాళ్ళకేదో మేము సాయం చేయబోతున్నాం అని కొంతమంది, ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ అదే పేరు నాని గారు, అంటే వాళ్ళ గుర్తింపు జనాలు మర్చిపోతారని వారు పదే జనాలకు వస్తున్నారు నా అభిప్రాయం. లేకపోతే వాళ్ళకలేంది వీళ్ళకేంటి నాకు అర్థం కాదు. ఏ రైతన్నా వచ్చి చెప్పాడా పోనీ?
ఏమండి మీరు రండి అని, పోనీ లైవ్లో ఎవరన్నా మీకు ఇంటర్వ్యూ ఇచ్చారా? మరి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ప్రజలు విజ్ఞప్తికే వదిలేస్తున్నాము. మార్పు మొదలైంది, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అందరూ బాగుండాలి, అమరావతి నిర్మాణం జరగాలి. జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్. మార్పు అయితే కనపడుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అది మనకి ఎక్స్ప్రెస్ రోడ్స్ కానీ అన్ని విధాలుగా కూడా బాగుంది. ఎక్కడ కూడా ఏంటంటే పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి కదండి. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా యూనివర్సిటీస్ మనకి ఆపరేషన్లోకి వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి కూడా కొత్త యూనివర్సిటీస్ రావడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ పడుతుంది. కాబట్టి ఆయన చెప్పిన దానికి వైస్ వర్సా నడుస్తుంది సార్. అది మాత్రం ఏకీభవించేది అయితే కాదనమాట. అది మనకి కనబడుతుంది. ఎవ్రీథింగ్ ఈజీ కనబడుతుందండి. వర్క్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా నేరుగా రండి సంప్రదిస్తున్నారు. ఆయనే వెళ్ళి పెన్షన్లు కూడా ఇస్తున్నారు మీరు గమనిస్తే. సో ఇట్లా ఈ తరహా జనాల్లోకి వెళ్ళి మమేకమైన పరిస్థితి గత 5 ఏళ్లలో ఏ మంత్రి అయినా నాయకుడైనా. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను మార్నింగ్ మా పిల్లలకి టిఫిన్ చేయడానికి వెళ్ళాను సార్. 7:20కి ఒక ఆమె వచ్చింది. ఏమంటే పెన్షన్ ఇచ్చారా అంటే 5:30కే ఇచ్చారా అన్నారు అనమాట. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్? మన శాలరీలే ఒక్కొక్కసారి ప్లస్ ఆర్ మైనస్గా పడుతుంది. పెన్షన్ 5:20కే ఇచ్చారనమాట. అది ఇంకా అసలు అది ఎక్సలెంట్ వర్క్ అనమాట. దాన్ని అయితే 100కి 100 మార్క్స్. పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు డెవలప్మెంట్ అని వీళ్ళు వెళ్తుంటే సహకరించకపోగా ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి అనే వాళ్ళ ఆలోచన ఎంతవరకు సమంజసం? వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు సార్. అది ఏదైనా సరే ఒకటి సార్, గుడ్ ఎప్పుడు గుడ్గానే ఉంటుంది, బ్యాడ్ ఎన్ని రోజులైనా బ్యాడ్ ఐడెంటిఫై అయిపోతూ ఉంటుంది అన్నమాట. దాని గురించి మనం అన్నిసార్లు ప్రస్తావించుకుంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని వాళ్ళకు ఒక మైండ్లో థాట్ రావడానికి మనమే ఇంజెక్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. చివరిగా లాస్ట్ క్వశ్చన్ సార్. లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రిగా ఈ రోజున ఐటీ శాఖ కానీ విద్యాశాఖ మంత్రిగా కానీ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని గమనిస్తున్నట్లయితే వాళ్ళ యూనిఫాములు పుస్తకాలు కొంత సార్ అసలు చిన్నాయన గురించి మనం చెప్పే స్థాయి కాదు సార్. ఆయన ఓడిపోయిన చాట గెలిచి ఏపీలోనే థర్డ్ మెజారిటీ చేశాడంటే నాటే జోక్ అండి. 400 కిలోమీటర్ల యుగాలంలో ఎలా నడిచాడు అనేది అందరికీ తెలుసు. ఒక 1 అవర్ 1.5 అవర్ మనం బయట ఉంటే ఎలా ఉండేది, అలా ఒక 400 డేస్ బయట ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రాబ్లం ఫేస్ అయ్యి ఉంటాడు అనేది అది అందరికీ తెలుసు సార్. అసలు ఆయన గురించి మాట్లాడే స్థాయి అయితే 30 నుంచి 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ పర్సన్ ఎవరికీ కాదు సార్. అది నేనైతే అంటే అది నేను చెప్పను 100% సార్. సార్ అంటే మనం చెప్పకూడదు సార్. లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 1 ఇయర్కి సరిపడా కిట్ ఇస్తున్నారు సార్. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఇళ్లలోనే ఆ టైంలో కొంటున్నారు. వాళ్ళు స్కూల్లో పిల్లలకి 1 ఇయర్ సరిపడా కిట్ ఇస్తున్నప్పుడు ఇంకా మనం ఎలా చెప్తాం సార్? లోకేష్ గారు ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా ఆయన మార్క్ కనిపించేలాగా పిల్లలకి పుస్తకాలని లేకపోతే ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగున్నాయని అనిపిస్తుంది మాకు. లోకేష్ చేసే పనులన్నీ అందరికీ నచ్చేటట్టుగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులన్నీ అందరికీ ఇంప్రూవ్మెంటే కనపడుతుంది కానీ ఇంక్రీజే తప్ప డిక్రీజ్ కనపడట్లేదు. ఒకప్పుడు అమరావతి పాత పడిపోయినట్టుగా ఉంది పాలనలో. ఇప్పుడు వచ్చేటప్పటికి అన్నీ బాగా తయారవుతున్నాయి. మరో సింగపూర్ చేస్తారంటున్నాడు. వీళ్ళే ఇంక 2-3 సార్లు కానీ ఉన్నారంటే ఆంధ్రానే వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. మార్పు అంటే ఇప్పుడు అమరావతి ఉందండి. అమరావతి వర్క్ జరుగుతూనే ఉంది. మళ్ళీ నిన్న అమరావతి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళినప్పుడు వైసీపీ వాళ్ళని ఇది చేసి కొట్టారు, నిమ్మకాయలను వేసి కోడిగుడ్లు వేసి. అది జరుగుతూనే ఉంటుంది, జరగకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు అనేది సహజం. వాళ్ళు చేసే డెవలప్మెంట్ చేసుకుంటే వెళ్ళాలి, వాళ్ళు వెళ్తున్నారు కూడా. మరి వీళ్ళు నాయకులే, గతంలో మంత్రులుగా చేసిన వ్యక్తులే. వీళ్ళు సహకరించడమో లేకపోతే ఉన్నది ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇది అని చెప్పి మీడియా ముందు పెట్టడమో చేయకుండా వెళ్ళి అక్కడ ఏదో గలాటా చేసి ఏదో గందరగోళం చేద్దాం అనే ఉద్దేశమేనా, లేకపోతే నిజంగా వాళ్ళు సాయం చేయడానికి వెళ్ళారా అక్కడ రైతులకి? ఇక్కడ అమరావతి విషయం అంటే మాకంటే రైతులకు ఎక్కువ తెలుసు. నిన్న పొద్దున కూడా న్యూస్లో చూసాము. కొన్ని సెకండ్ టైం ఇచ్చాయి మేము ఇవ్వమండి, మాకు ఫ్లవర్స్ పండేవి మేము ఇవ్వము అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక ఎకరంలో ఫ్లవర్స్ వేస్తే ఆ ఎకరం దానికి సంబంధించింది మా ఫ్యామిలీ వెళ్ళిపోతుందండి, మేము రెండోసారి ఇవ్వము అని చెప్తున్నారు. ఇందాక పొద్దున్న చూసా వార్తల్లో. అంటే ఇక్కడ ఇది ఒక మనిషికి ఇచ్చేదో లేకపోతే దీనికి ఇచ్చేదో, ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక క్యాపిటల్కి ఇస్తున్నది. పైగా క్యాపిటల్కి సంబంధించి మనం చట్టబద్ధత కల్పించుకున్న తర్వాత కూడా వీళ్ళు ఒక పక్క మేము మావిగానికి కట్టుబడి ఉన్నామని చెప్తూనే మళ్ళీ వెళ్ళి అమరావతి రైతులు కష్టాల్లో ఉన్నారు అంటే నమ్మే పరిస్థితి ఉందంటారు? లేదండి, నమ్మే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మావిగాని అన్నప్పుడు దాని మీదే స్టాండ్ అవ్వాలి. నువ్వు అవ్వలేదు కదా, మళ్ళీ అమరావతి రైతుల గురించి నీకు దేనికి అంతే కదా. వాళ్ళు అడుగుతుంది కూడా అదే కదా, మీరు ఒప్పుకుని రండి లోపలికి మా సమస్యలు అంటున్నాడు. దానికి వీళ్ళు విల్లింగ్గా ఉన్నారంటారా? మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు. ఈ వ్యవహారం ఎంతవరకు సమంజసం? గతంలో 3 రాజధానులు అన్నారు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడే మావిగాని అంటారు, మళ్ళీ ఇప్పుడు రైతులు అమరావతి రైతులు మేము ఆదుకోవడానికి వెళ్తున్నాం అంటారు.
అవన్నీ ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు మామూలేనండి మాట్లాడతాం, కానీ నిజ జీవితం ఇక్కడికి వచ్చేసరికి కనపడదు ఏమి. అంటే ప్రజలు ఇంకా అమాయకంగా లేరు. లేరు ప్రజలు అమాయకంగా ఎందుకుంటారు? వేసేదేదో ఓటు వేసారు అయిపోయింది, అమాయకంగా ఎందుకుంటారు వాళ్ళు? ప్రతిదీ గమనిస్తున్నారు. గమనిస్తున్నారు, అన్ని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ 2 years లాస్ట్ అంటే కూటమి ప్రభుత్వం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కళ్ళు చేసిన దారి వేరు, ముగ్గురు కలిసిన దారి బలం ఎక్కువ ఉంటుంది కదా. ఆ వారు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగట్లే, ఎక్కడ చేయకపోతే నేను చేస్తానని చెప్తున్నాడు ఆయన. కూటమి బాగానే ఉంది.